హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. లోక్సభలో తీవ్ర అలజడి, సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతుకులు. దట్టమైన పొగ వదిలి కలకలం, నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు. పార్లమెంటులో బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం, భయభ్రాంతులకు గురైన ఎంపీలు. ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం, తేరుకొని దుండగులను బంధించిన ప్రజాప్రతినిధులు. పార్లమెంటు వెలుపల పొగ వదిలి మరో ఇద్దరు నిరసన, భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు కమిటీ ఏర్పాటు. మూడంచెల భద్రత కళ్ళుగప్పి అడుగడుగున తనిఖీలు, ఏమార్చి పార్లమెంటులోకి గ్యాస్ క్యాన్లను తెచ్చిన దుండగులు సత్తు దుర్భేద్యమైన ఎలా తేగలిగారు? పార్లమెంటుపై ఉగ్రదారి ఘటనకు 22 ఏళ్లు. భవిష్యత్తులో జరగనివ్వం, పార్లమెంటులో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం. అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా. భద్రతా వైఫల్యంపై దర్యాప్తు జరిపించాలి, పాసులు ఇప్పించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్. జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి, గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడుతున్న విద్యార్థులు. వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కారు. భక్తుల సొమ్ముతో చెత్త ఎత్తుతారా? తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు 100 కోట్లు ఎలా ఇస్తారు? తీతిదే తీరుపై హైకోర్టు విస్మయం, దేవుడి సొమ్ము మళ్లించడానికి వీల్లేదని ఆదేశం. గడ్డి తిని బతకాలా? 2వ రోజు అంగన్వాడీల ఆందోళన. జోలపట్టి భిక్షటన చేసిన కార్యకర్తలు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని అడుగుతున్నామని వెల్లడి. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టిన వాలంటీర్లు. ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిమితి 25 లక్షలకు పెంపు, సీఎం జగన్ వెల్లడి. ఉద్దానం సుజలధార ప్రాజెక్టును నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం. 980 కోట్లు ఇవ్వబోం, బిల్లులు తిరస్కరించిన పోలవరం అథారిటీ. అనుమతిని మించి నిర్మాణాలు ఖర్చు చేసినందున కార్యకర్తల త్యాగాన్ని మర్చిపోను. కుప్పం నియోజకవర్గ తెదేపా శ్రేణులతో చంద్రబాబు. 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామన్న కుప్పం నేతలు. 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారు, 64 మందిని దారుణంగా చంపేశారు. మేము రాగానే బీసీల రక్షణకు చట్టం తెస్తాం, బీసీలతో ముఖాముఖిలో నారా లోకేష్ హామీ. ఆంధ్రజ్యోతి. సభలో సంచలనం, లోక్సభలో స్మోక్ క్యాన్లతో ఆగంతుకుల దాడి. 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన రోజే మళ్లీ ఘటన. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు, నిరంకుశత్వం నశించాలంటూ నినాదాలు. స్మోక్ క్యాన్లను తెరవడంతో పసుపు రంగు పొగ వ్యాప్తి. హఠాత్ పరిణామంతో దిగ్బంధికి గురైన సభ్యులు, దుండగులను పట్టుకుని చితకబారిన కొందరు. పోలీసులకు అప్పగించిన ఎంపీలు, భద్రతా సిబ్బంది. బయట స్మోక్ క్యాన్లతో మరో ఇద్దరు నిరసన. ఇదంతా రికార్డు చేస్తున్న మరో ఇద్దరు అరెస్టు. భద్రత భగ్నం. దుర్భేద్య పార్లమెంటులో బహుళాంచెల భద్రత ఏమైంది? సాంప్రదాయ తనిఖీలతో పాటు అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు, అడుగడుగున సోదాలు. ఎంపీల భద్రతా సిబ్బంది అయినా ఆయుధాలతో రావడానికి వీల్లేదు, అయినా భద్రతా వైఫల్యం. తనిఖీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్నారు. హోంమంత్రి వివరణ ఇవ్వాలి. లోక్సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల డిమాండ్. ఈ ఘటన అత్యంత ఆందోళనకరమన్న ఖార్గే. పాస్ కోసం 3 నెలలు తిరిగాడు. బీజేపీ మైసూరు ఎంపీ ఆఫీస్ నుంచి పాసులు. పక్కా స్కెచ్తోనే లోక్సభలో మనోరంజన్ దాడి. సాగర్ శర్మ సింహుడుని చెప్పి పాసులు తీసుకున్నాం వైనం. దాడి చేస్తామని 5నే హెచ్చరించిన పన్ను. వైసీపీ క్లియరెన్స్ సేల్. పరిశ్రమలకు భూ కేటాయింపులో అవకతవకలు. కిడ్ ఫ్రోకో డీల్స్తో కొన్ని కంపెనీలకు అనుచిత లబ్ధి. కృష్ణపట్నం మెగా పవర్ ప్రాజెక్టులలో తేడాలు. 2,680 ఎకరాల భూములు రిలయన్స్కు అప్పగింత. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపణలు. లాజిక్ ఏది బాస్? ప్రజల్లో వ్యతిరేకత మీపైనే, మాపై కాదు. ఈ లాజిక్స్ మిస్ అయి మమ్మల్ని తీసేస్తామంటారా? అంతా నా ఇష్టం అంటే చాలా కష్టం. మేముంటేనే మీరు ముఖ్యమంత్రి తేల్చి చెప్పేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం. ఆప్తులతో అంతరంగిక భేటీలు, కార్యాచరణకు రూపకల్పన. మొండి చేయి చూపితే ప్రతిఘటనే. ప్రకటన తర్వాత స్పందించే ఆలోచన. మలివిడతలో 3 మంత్రులపై వేటు. విశ్వరూప్, రోజా, ఉషశ్రీచరణ్ అవుట్. మరో 4 వేరే స్థానాలకు. స్పీకర్కు మొండి చేయి. 42 మంది సిట్టింగులు ఇంటికే. అధికార పక్షంలో జోరుగా ప్రచారం. 17,000 ఓట్లకు ఎసరు. విశాఖపట్నం తూర్పులో ఓట్లు తొలగింపునకు కుట్రలు. ఓటరుగా నమోదైనా ఇంట్లో ఉండట్లేదని నోటీసు తీసుకున్నా స్పందించుకున్నా తొలగింపు. తీసుకోకున్నా స్పందించుకున్నా తొలగింపు. ఏళ్ల తరబడి అదే ఇంట్లో ఉంటున్నా ఎందుకు ఈ నోటీసులు? అవాక్ అవుతున్న ఓటర్లు. ఏం చేయాలో తెలియక అవస్థలు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ప్రతిపక్షాల ఓట్లకు ఎసరు. బీసీలకు రక్షణ చట్టం. 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు. అధికారంలోకి రాగానే వాటిని ఎత్తివేస్తాం. బడుగులకు స్థానిక సంస్థల్లో కోటా ఇచ్చాం. అందులో జగన్ 10% కోత వేశారు. బీసీ సప్లై నిధుల్ని దారి మళ్లించారు. బీసీలకు శాశ్వత ధృవీకరణ పత్రాలు ఇస్తాం. జారులకు నష్టం చేసే జీవో 270 రద్దు.
గొర్రెల కొనుగోలుకు రాయితీపై రుణాలు, లిక్కర్ దుకాణాల్లో కల్లుగీతలకు వాటా, బీసీ ప్రతినిధులతో ముఖాముఖిలో లోకేష్ ఉత్తర్వులు. ఇక సమ్మెపై సమ్మెట, సర్కారు గుప్పెట్లోకి అంగన్వాడీలు. నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి కేంద్రాలు. మహిళా పోలీసులకు నిర్వహణ, వాలంటీర్లకు వంట బాధ్యత. ఉదయం 9 నుంచి 12 వరకు కేంద్రాలు తెరవాలని ఆదేశం. తాళాలు తొలగించి వేరే తాళాలు వేయండి. అంగన్వాడీల సమ్మె ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. సమస్యలు పరిష్కరించకపోగా రెచ్చగొట్టేలా చర్యలు. సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు. సమ్మె ఉధృతం. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన కేంద్రాలు. ఆందోళనకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ మద్దతు. సమ్మె విరమించాలంటూ జిల్లాల్లోనూ అధికారుల బెదిరింపులు. టీడీపీ ప్రభుత్వంలోనే మేలు, నాటి వేతనం 7,000 కాదు 10,500. జగన్ పెంచింది 1,000 రూపాయలే. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటనపై అంగన్వాడీల ఖండన. ఒళ్ళుబలిసి సమ్మె, బొబ్బిలి ఎమ్మెల్యే వ్యాఖ్యలు. సర్వం కోల్పోయాం, ఆదుకోండి. కేంద్ర బృందాలకు రైతుల మొర. నష్టాలు అంచనాలో బృందాలు. సీమలో వర్షాభావంతో కష్టాలు, కోస్తాలో వర్షాలతో నష్టాలు. వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానించాలి. కరువు బృందానికి అనంతపురం, కర్నూలు రైతుల వినతి. తుఫానుతో భారీగా నష్టపోయామన్న గుంటూరు, కృష్ణా రైతులు. 3,711 కోట్ల సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక సాక్షి, లోక్సభలో పొగ, కలకలం రేపిన 2 వ్యక్తులు. విజిటర్ పాస్తో గ్యాలరీలోకి, సభలోకి దూకి పొగగొట్టాలు విసిరిన వైనం. సభ నిండా పొగ, ఎంపీల పరుగులు. ఆగంతకులను నిర్బంధించి దేహశుద్ధి చేసిన సభ్యులు. పార్లమెంటు ఆవరణలోనూ పొగగొట్టాలు విసిరిన 2, వారితో పాటు మరొకరు అరెస్టు, ఇంకొకరి కోసం వేట. దారుణమైన భద్రతా వైఫల్యం, కేంద్రంపై విపక్షాల ధ్వజం. పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ బహిష్కరణకు డిమాండ్. ఆరోగ్యానికి మరింత భరోసా, ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్. ఉచిత వైద్య సేవల కల్పనలో మానవీయ దృక్పథం. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య వరంగా మరో అడుగు ముందుకు. ప్రజాస్వామ్య రంగంలో చారిత్రాత్మక నిర్ణయం. చికిత్స అనంతరం ఫాలోఅప్ రవాణా ఛార్జీలు కింద 300 సాయం. 18న కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం. 19 నుంచి నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాలు. జనవరి 1 నుంచి ఫేజ్ 2 జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష. ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం. నేడు వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించనున్న సీఎం. సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం. వారి త్యాగాలకు దేశం రుణపడింది. 2001 పార్లమెంటుపై దాడిలో అమరులకు రాష్ట్రపతి ప్రధాన నివాళులు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలన్న ముర్ము. అమరుల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్న మోదీ. ఏపీలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు. క్రికెట్ అంబట్ రాయుడు ఆడుదాం ఆంధ్రకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ. ఉదారంగా ఆదుకోండి, తుఫాను నష్టం తీవ్రంగా ఉంది. రైతులు బాగా నష్టపోయారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం. న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం హామీ.